నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సన్నవరం సర్వతోముఖాభివృద్ధి లక్ష్మణ యనమల దివ్య అభివృద్ధి పనులకు ఎంపీ సానా సతీష్ తో కలిసి శంకుస్థాపన. వైకాపా అధ్యక్షుడు జగన్ పై సీఎం రమేష్ ఫైర్, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్. వాడపల్లిలో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా తొలి రోజు పూజా కార్యక్రమాలు. తుని ఆత్మ చైర్మన్ గా నరహరిశెట్టి సూర్యప్రకాష్, రైతు కొండగా ఉండాలని యనమల ఉద్బోధ. కృతజ్ఞతాభివందనాలు. ఆత్మ చైర్మన్ గా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు. నరహరిశెట్టి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. కాకినాడ జిల్లా తుని మండలం అన్నవరంపై ప్రభుత్వ విప్ యనమల దివ్య రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ వరాల జల్లు కురిపించారు. 25 లక్షలతో నిర్మించే శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణానికి, కొత్త సూరవరంలో మరో 25 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్లు పనులకు ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అంతకుముందు శ్రీ శ్రీనివాసుని దర్శించుకునేందుకు వచ్చిన యనమల దివ్య సానా సతీష్ల ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అన్నవరం యనమలకు రాజకీయ పుట్టిల్లు. నాడు యనమల రామకృష్ణుని దత్తపుత్రుడిగా, ఇప్పుడు యనమల దివ్యను ఆడపడుచుగా ముందుండి నడిపించిన రాజకీయ ఉద్దండ గ్రామం అన్నవరం. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, గ్రామదేవత శ్రీ నూకాలమ్మ సాక్షిగా అన్నవరం సొంతూరుగా భావిస్తున్న అన్నవరం సర్వతోముఖాభివృద్ధికి కంకణబద్దురాలైన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఈ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. అడిగిందే తడువుగా అన్నవరంపై వరాల జల్లు కురిపిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్కర్స్ యూనియన్ స్థలం సమకూర్చి భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కు సిఫార్సు చేసి 25 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. పాత సంచుల వర్తకుల వర్కర్స్ తో నిండి ఉన్న అన్నవరం ప్రజా బాంధవి యనమల దివ్య నేతృత్వంలో అభివృద్ధిలో వడివడి అడుగులు వేస్తుంది. 50 లక్షలతో చేపట్టే అభివృద్ది పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్లకు జనం నీరాజనం లభించింది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్బాబు, సీనియర్ నేత యనమల రాజేష్లతో కలిసి యనమల దివ్య కొత్త సూరవరంలో 25 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఆ తర్వాత ఎంపీ సానా సతీష్ యనమల దివ్యకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం 25 లక్షలతో నిర్మించే శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్క్స్ యూనియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన సభ జన హోరును తలపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య, ఎంపీ అన్నవరంపై వరాల జల్లు కురిపించారు. తమ కుటుంబ రాజకీయ పుట్టిల్లు అన్నవరం అని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. స్థానిక బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి సానా ఫౌండేషన్ ద్వారా 25 లక్షలు ఇస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్తక ప్రముఖులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, నర్సే శివాజీ, చోడిశెట్టి బాబురావు, చోడిశెట్టి చినరమణ, ఎంపీపీ బొప్పన్న రాము, సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, చోడిశెట్టి గణేష్, అప్పన్న రమేష్, వంగలపూడి నాగేంద్ర, బోడాల జమీలు, వంగలపూడి వంశీ, గణపర్తి కృష్ణ, చోడిశెట్టి భాస్కర్, పోలిశెట్టి మార్కండేయులు, చోడిశెట్టి శేషగిరి, తుమ్మలపల్లి నాని, కంకిపాటి రమణ, దుబాసి ప్రసన్న, ఉగ్గిన శ్రీను, అప్పన్న నాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఎంపీ గారు మాటలు వింటే నిజంగా మన నూకాలమ్మ తల్లి దీవెనలు ఎంత నిజమయ్యాయో మీ అందరికి అర్థమైందా? అందుకే నేను అంతగా నమ్ముకుంటాను నూకాలమ్మ తల్లిని. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఈ దారి వెళ్ళేటప్పుడల్లా నేను నమస్కారం పెట్టుకుంటూ వెళ్తాను. ఆ తల్లి మహత్యం అలాంటిది. వేదిక మీద ఉన్న పెద్దలు, రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే
మన రాజా అశోక్ బాబు గారికి నాకు తండ్రితో సమానం. అలాగే మున్సిపల్ చైర్మన్ నార్ల భువనేశ్వరి గారికి, అలాగే మన జనసేన గణేష్ గారికి, మన బీజేపీ నాయకులు గోపాలకృష్ణ గారికి, మన ఎంపీపీ రాము గారికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అబ్బాయి గారికి, జనసేన కన్వీనర్ గణేష్ గారికి, అలాగే ఎస్ఎన్వరం గ్రామ నాయకులు పెద్దలకు అందరికీ, కూటమి నాయకులు కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు, అభినందనలు. మీకు నేను గతంలో ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఇక్కడ మీడియా సమావేశంలో, ఎస్ఎన్వరం గ్రామం రాగానే నాకు నా సొంత ఊరు వచ్చినట్టు ఉంటుంది. అదే వెంకటేశ్వర స్వామి గుడి, అదే నూకాలమ్మ తల్లి గుడి, ఇవన్నీ కూడా మీ అందరినీ చూడగానే నా మనుషులు అనే భావన నాకు కలుగుతుంది. కాబట్టి అభివృద్ధి పనిలో తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ఎన్వరం వారికి ముందు పెట్టి వేస్తారు. అందులో భాగంగానే ఇవాళ మీకు ఈ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. ఇది అసలు నాకు ఇది నెల క్రితమే వచ్చింది. నేను ఎప్పుడో సంవత్సరం ఎమ్మెల్యే అయినప్పుడు రాలేదు, నేను జస్ట్ నెల క్రితమే. అప్పుడు నాన్నగారు వారికి ఫోన్ చేయగానే వాళ్ళు తప్పకుండా నేను నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తానని సతీష్ గారు చెప్పడం, ఇదంతా నిజంగా ఎస్ఎన్వరం చేసుకున్న అదృష్టం. మీకు ఇది కలిసి రావడం, మీకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను, మీరు కూడా అలాగే భావిస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు ఎస్ఎన్వరం గ్రామంలో సీసీ రోడ్ల కోసం ఈ ఎన్ఆర్జేస్ ద్వారా మనం 80 లక్షలు ఇచ్చున్నాము. అందులో భాగంగానే ఇవాళ 25 లక్షల వర్క్ కంప్లీట్ చేసుకొని మనం ఇవాళ ఓపెనింగ్ సీసీ రోడ్స్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇందాక నుంచి పుంత రోడ్ అని చెవులు బోగేలాగా వాయిస్తున్నారు నాకు. ఆ పుంత రోడ్ అనేది కూడా ఈ 80 లక్షల్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఆ పుంత రోడ్. ఇప్పుడు కొత్త రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే నాకు పుంత రోడ్కి స్ట్రీట్ లైట్స్ కావాలని అక్కడ పెద్దవారు ఎవరో గొడవ చేస్తా ఉన్నారు. అది కూడా నా మాటగా ఆడవాళ్ళకి నేను ఇస్తున్నాను హామీ, తప్పకుండా ఆ స్ట్రీట్ లైట్స్ కూడా వేపిస్తాను. నేను ముందే చెప్పాను, ఎస్ఎన్వరం గ్రామం నాకు చాలా ముఖ్యమైనది. ఎస్ఎన్వరం గ్రామం అనేది నాకు చాలా ముఖ్యమైన గ్రామం. ఈ గ్రామం అభ్యున్నతికి నేను ఎప్పుడూ ముందడుగు వేస్తాను. తప్పకుండా మీ ఇచ్చిన రిక్వెస్ట్ అన్ని కూడా నేను టేకప్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం. సీనియర్ నేత తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి సూర్యప్రకాష్ ఆత్మ చైర్మన్ బాధ్యతల్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య అప్పగించారు. 3 దశాబ్దాలుగా యనమల నాయకత్వంలో పనిచేస్తున్న సూర్యప్రకాష్ పార్టీకి వీర విధేయుడు. సుదీర్ఘకాలంగా పార్టీకి సూర్యప్రకాష్ అందించిన సేవల్ని గుర్తించిన యనమల ఆయన్ను వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ చైర్మన్ గా నియమించారు. సూర్యప్రకాష్ పర్యవేక్షణలో తుని, కోటనందూరు, తొండంగి, శంకవరం, రౌతులపూడి మండలాల్లో వ్యవసాయ కార్యకలాపాలు జరుగుతాయి. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన యనమలకు సూర్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. తొండంగి మండలం పి చిన్నయ్య పాలెం నుండి కూటమి నేతలతో కలిసి తేటకుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన సూర్యప్రకాష్ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడారు. వ్యవసాయదారులకు ఆత్మ సంస్థ చేదోడు బాదోడుగా ఉండాలని, రైతుల అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రణాళిక అమలు చేయాలన్నారు. మరి ఎమ్మెల్యే యనమల దివ్య గారి ఆశీస్సులతో నాకు ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమోట్ చేసి, అలాగే బెత్తపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గారి ఆశీస్సులతో కూడా నాకు ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమోట్ చేశారు. ఈ బాధ్యతలు నేను సరసా వహించి చాలా ఈ గౌరవంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయదారులకి కానీ లేకపోతే హార్టికల్చరల్ గా ఏ విషయాల్లో ఉన్నా సరే అందుబాటులో ఉండి ప్రతి రైతులకి కమిటీ ద్వారా వచ్చే ప్రతి దాన్ని కూడా నేను అందుబాటులో ఉంచుతానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన మా యనమల రాజేష్ గారు, మా సోదర సమానులు మా యనమల రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా తుని నియోజకవర్గ ప్రతి నాయకుడికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంకాలం 6:30 కల్లా మన పెద్ద ఆయన అంటే మన యనమల రామకృష్ణ గారు నిన్ననే చెప్పడం జరిగింది. నారాయణశెట్టి సూర్యప్రకాష్ గారికి ఆత్మ కమిటీ చైర్మన్ గా ఇచ్చినట్టు ఆయన 10 మంది అనౌన్స్ చేయడం జరిగింది.
అదేవిధంగా మా గ్రామానికి చాలా గొప్పగా ఈ ఆత్మ కమిటీ చైర్మన్ అంటే 5 మండలాలకు కాబట్టి ఈ మంచి పదవి మా గ్రామానికి గుర్తించి ఇచ్చున్నారు కాబట్టి ఆ పెద్దాయనికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మన దివ్య మేడం గారు కూడా మా ఊరు తరఫున ఆవిడ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన రాజేష్ గారు యువ నాయకులు, ఆయన కూడా మా గ్రామం తరఫున కూడా గొప్పగా కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పదవి చిన్నదేం కాదు, మన రైతు వారికి సంబంధించింది కాబట్టి రైతు బిడ్డగా ఆయనకి ఇవ్వడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే సాధకబాధలో రైతుకే తెలుస్తుంది, ఆ రైతుకి ఏ కష్టం ఉందో అన్ని ప్రతి అనుబంధ సంస్థ కాబట్టి అందరికీ మంచి చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని నియోజకవర్గ తేటకొండ కార్యాలయంలో ఘనంగా ఈ ఆత్మ చైర్మన్ వేడుకలు జరిగాయండి. ఈ పదవి దక్కడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ముందుగా నారాయణశెట్టి సూర్యప్రకాష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ ఘనతను ఇచ్చినటువంటి యనమల రామకృష్ణ గారికి అలాగే యనమల రాజేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. గ్రామం పేరట ఆయన చేసినటువంటి పార్టీకి చేసినటువంటి కృషికి అలాగే ఔన్నత్యానికి కూడా ఇది ప్రత్యేక శ్రావ దృక్పథానికి కూడా ఇది ఒక వన్నె తెచ్చేటట్టుగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. ఈ పదవి ఇవ్వడం టీవీ చిన్నపాలెంకి చాలా సంతోషకరంగా ఉందండి. థ్యాంక్ యూ. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీలపై లొల్లి చేస్తున్న జగన్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ప్రతిపక్షంలో ఉండి కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ అనకాపల్లిలో కూటమి నాయకులు దాడి రత్నాకర్, ద్వారపురెడ్డి పరమేష్, బుద్ధ నాగజగదీష్, చుక్కాకుల వెంకట్రావు, ఈర్లశ్రీ రామూర్తి, పలక రవిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రమేష్ మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పరిస్థితి ఈ రోజు రాష్ట్రానికి అందించావా? 2,59,900 కోట్ల అప్పు నుంచి దాదాపు 10 లక్షల వరకు సెక్షన్స్. ఇప్పుడు ఆ భయం పోయింది. అందువల్ల పులివెందుల్లో నీకు డిపాజిట్ కూడా లేకుండా చేశారంటే రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగే అభివృద్ధి చూసి ప్రజలు ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకొక పక్క ఎంప్లాయ్మెంటు, ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి, ఇవన్నీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చెందుతుంటే దాన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నావు. నీ ఆటలు సాగవు. ప్రజలు బాగా తెలుసుకున్నారు. 5 సంవత్సరాలు నువ్వు పెట్టిన బాధలన్నీ చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం ఉంది. నువ్వు ఇక మీదట మీరు ఇంటర్నల్గా మొన్న వైజాగ్లో మీ పార్టీ ఏం డిస్కస్ చేసుకునేది కూడా మాకందరికీ తెలుసు. అవన్నీ కూడా ప్రజలకు వివరంగా చెప్తాం. ఎక్కడ కూడా మీ ఆటలు సాగనివ్వము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తుంది. నిన్న మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు ఇప్పించావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? ఒక్క పులివెందుల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా? అది కూడా పూర్తి స్థాయిలో కాలం. దాదాపు 10 నుంచి 15% లేకపోతే 20% లోపలే కాలేజీ చేశారు. నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో, అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం 3 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు వేయాలి. 3 ఫ్లోర్లు వేశారు. ఎనికి పక్క వెనకల ఉండే బ్లాక్లన్నీ కూడా గ్రౌండ్లోనే ఉన్నాయి. ఆ హాస్పిటల్లో దాదాపు 20% కూడా పూర్తి కాదు. ఆ పరిస్థితి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 13 కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అటువంటప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, ఈ కాలేజీని ఏం చేయాలని
చాలా పగడ్బందీగా స్టూడెంట్స్కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది, మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా గుజరాత్లో ఈ పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నడుస్తుంది. దాంట్లో 2 భాగాలుగా నడుస్తున్నాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్, ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీలను ఏ విధంగా చేశారు, లేదు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా పీపీపీ పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు. అక్కడ జరుగుతుంది, సక్సెస్ఫుల్గా అక్కడ చేశారు, యూపీలో చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్ట్రాల్లో అక్కడంతా కూడా ఈ పీపీ పద్ధతి మోడల్లో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు. ఇదే కాదు, అపోలో హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి. ఈ పీపీపీ పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి? మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయ్యి డాక్టర్ కావాలన్నా, లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలి. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యుల బ్రహ్మోత్సవంలో స్వస్తి వచనం, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, ఋత్విక్ వరుణ దీక్షాధారణ, అగ్ని ప్రతిష్టాపన, ఆకల్మష హోమం, దిగ్దేవత ప్రార్థన, విశేష అర్చన, నీరాజన మంత్ర పుష్పాలు తదితర పూజలు నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరం సతీ సమేతంగా పూజల్లో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా వైభవంగా జరగనున్నాయి. దాని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్పంచుకుని ఆ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. ఎంతో అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తనకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా, అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా, అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా, శానిటేషన్, అన్నప్రసాదాలు అన్ని కూడా సమయంగా జరిగే విధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతోటి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది. అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయంలో అనేక ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ తరలి వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు. దానికి తోడు కొత్తపేట నియోజకవర్గంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు, భక్తులు అందరూ, పిల్లలు అందరూ తరలి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కటాక్షాలకు పాత్రులై శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి రోజు సాయంత్రం వేళలో 5 గంటలకి బస్సులు బయలుదేరి వాడపల్లి వచ్చి అక్కడ నుంచి మన 8 గంటలకు రిటర్న్ బయలుదేరడం జరుగుతుంది. తగ్గ ఏర్పాట్లు కొత్తపేట నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో, ఏ విధంగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయో, అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వాడపల్లిలో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంచుకుని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసి ఆనందం, అనుభూతి పొందే విధంగా వాడపల్లిలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుందనేది తెలియజేస్తా ఉన్నాను.
భక్తులు ప్రజలు ఈ బ్రహ్మోత్సవంలో పాల్పంచుకుని విజయవంతం చేయాలని, ఇది మన కార్యక్రమంగా భావించాలని, స్వామివారి కార్యక్రమాన్ని ఇది మనందరి కార్యక్రమంగా భావించి కొత్తపేట నియోజకవర్గ ప్రజానికం, కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నమో వెంకటేశాయ మహా. స్వామివారిని దర్శించండి, శుభ ఫలితాలు పొందండి. ఏడేడు వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యపరంగా అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు నెరవేర్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చిప్పాడ గ్రామంలో 45 మందికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుతగా రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆయనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎంత కష్టమైనా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు భూములిచ్చిన నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గ అధికారుల పనితీరును కొనియాడారు. ఇలాగే ఆయన పాలనలో ప్రజలకు నిస్వార్థంగా వేగవంతమైన భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని పనులను చేయాలని అధికారులకు సూచించారు. ఇవన్నీ కూడా SEZ సమస్యలుగానే ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. ఏదైనా రోడ్డు వేద్దామంటే లేదు, ఈ కాలనీ ఈ ఊరు షిఫ్ట్ అయిపోతుందండి. ప్రతి ఇంటికి వచ్చాను. తెలుగుదేశం ఆ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆదరించండి అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చినప్పుడు అన్ని వీధులు అన్ని ఇంట్లకి కూడా తిరిగిన పరిస్థితి ఉంది. ఏ ఊరు వదల్లా. చూస్తే SEZకి ఏదైతే భూములు త్యాగాలు చేశారో, గ్రామాలని త్యాగాలు చేశారో వారికి దక్కిన గౌరవం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఆ జీవనం అనేది స్తంభించిపోయింది. అంతా ప్రశ్నార్థకం అయిపోయింది. అది ఎలా అయిపోయిందంటే మనం బియ్యం ఇచ్చుకొని గెంజి అడుక్కునే పరిస్థితిలోకి వచ్చింది ఈ గ్రామాలన్నీ. గెంజి అడుక్కున్నాడు, గెంజి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, కానీ గెంజి కోసం పొద్దున్నే వచ్చేస్తాడు రైడు. ఛీ యాదవా అనిపించుకునే పరిస్థితి. సారీ ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. నా మనసులో అనిపించిన బాధ నేను చెప్తున్నా. లేకపోతే ఇటు దొంగ నేను అడగట్లేదు. నీ మిగిలిపోయిన గెంజి కూడా మా మొహం మీద పోయిపోతే ఎలా అనే భావన నాలో వచ్చింది. అదొక బాధ నాకు. ఈ విషయాల్ని మొన్న కూడా మీ అందరి దయ వల్ల, అంటే వాస్తవానికి ఆ రోజు ఎలక్షన్ అయినప్పుడు ప్రతి దగ్గరికి రావాలి కాబట్టి రమ్మన్నారు కాబట్టి వచ్చాను, కానీ ఇక్కడ ఓటు అడగడానికి సిగ్గేసింది నాకు. మీరే 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని తీసుకెళ్లి అగాధంలో తోసేసి ఎలక్షన్ అప్పుడల్లా వచ్చి మా ఓటేయండి మీకు ఇది చేస్తాం, ఓటేసి చేయడం ఏంటి? అక్కడ ఓటేస్తే చేయడం ఏంటి? ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు, కాదని అన్నట్ల. ఓటేయండి మేము చేస్తాం ఏంటి? ఇది ప్రతి పార్టీకి బాధ్యత, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బాధ్యత.
మీరు ఓటేస్తేనే మేము చేస్తామనే పరిస్థితి అనేది నాకైతే మనస్కరించలా. ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే నేను ఓటు అడగలా మీ దగ్గరికి వచ్చి. ఓటు అడగకుండానే ఈ గ్రామానికి వచ్చాను. ఏదో మామూలుగా మా నాయకులందరూ పిలిస్తే వచ్చాను, వచ్చి వెళ్ళిపోయాను ఓటు అడగకుండా. నాకు ఓటు అయ్యిందని ఎక్కడ కూడా అడగల. వచ్చిన దగ్గర నుంచి వీటి మీద దృష్టి పెట్టినప్పుడు 15 నెలలు ఎందుకు పట్టింది అంటే ట్రాన్స్ఫర్లని, అధికారులు వెనకాతలు పడ్డమని. ఎలా ఉందంటే ఒక మాయా ప్రపంచంలో ఉంది ఇవన్నీ. ఒకదానికోటి కనెక్షన్. వాస్తవానికి ఇప్పుడు నేను అడుగుతున్నా, డెత్లు ఆ రోజు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు డెత్ అయిపోతే ఇవ్వలేమండి, ఇవ్వకూడదండి రూల్ అండి. అదేలాగా నువ్వు కదా ఇవ్వలేదు, నీది కదా తప్పు, గవర్నమెంట్ది కదా తప్పు. గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా. నువ్వు డిలే చేసుకున్నావు, నీవు టైం తీసుకున్నావు, నువ్వు ఇది చేసుకున్నావు. మరి డెత్లకు ఇవ్వనంటే దాని అర్థం ఏంటి అని నేను ఇప్పటికీ అడుగుతున్నాను. వాళ్ళు ఏమంటారంటే డెత్లకి అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ చట్టం లేదు అన్నారు. చట్టం ఎవడండి? చట్టం చేసేది ప్రజలు, ప్రజాప్రతినిధులే చట్టం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చేసి చూపిస్తారు, అందులో డౌటే లేదు. మనం కదా చట్టాలు చేసేది. అది అన్యాయం అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇది వాస్తవం. ఆపత్కాలంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటకుంట క్యాంపు కార్యాలయంలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 15,95,779 రూపాయల చెక్కులను 22 మంది లబ్దిదారులకు ఆమె సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయిలతో కలిసి అందించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 128 మందికి 1,10,37,688 రూపాయల మేర ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న తమ ప్రభుత్వం ప్రతి నిరుపేద ఆరోగ్యానికి భద్రత కల్పించే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, పంప ప్రాజెక్టు చైర్మన్ బైరవర్జుల చందు, వెలగ వెంకట కృష్ణారావు, కోడ వెంకటరమణ, గజ్జి అప్పలరాజు, పప్పు నవీన్, మంత్రిన గంగాధర్, సుర్ల బోడయ్య, చొక్కా కాశీ, బోడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్కడ విజయవాడలో సెక్రటరీ ఆఫీసులో కానీ సీఎం గారితో మాట్లాడి మా తుని నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో గత 1980 నుంచి 40 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ అని ఏ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు లేని విధంగా ఈ రోజున మరి సీఎం అయ్యిందని ఎక్కువ తెచ్చి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు రాష్ట్రంలో పేరు పొందినందుకు మీరు అందరూ తప్పనిసరి ఆశిస్తున్నారు. మా అలాగే మిమ్మల్ని ఎంతో కొంత సాయం చేసి గవర్నమెంట్ తరఫు ఆదుకోవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తేవడం, మేడం గారు చెప్పిన మేరే మీరు అడ్డుకోవడం సంతోషమని మరి కోరుకుంటూ ఒక 5 నిమిషాలు ఎమ్మెల్యే వస్తారు. అప్పటి వరకు కూడా మీరు నిశ్శబ్దంగా కూర్చోవడంతో కోరుతున్నాం. కృతజ్ఞతాభివందనాలు. ఆత్మచైర్యంగా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు. నరహరశెట్టి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యమన్న యనమల దివ్య. అభివృద్ధి పనులకు ఎంపీ సాన సతీష్ తో కలిసి శంకుస్థాపన. వైకాపా అధ్యక్షుడు జగన్ పై సీఎం రమేష్ ఫైర్. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్. వాడపల్లిలో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా తొలి రోజు పూజా కార్యక్రమాలు. తుని ఆత్మ చైర్మన్ గా నరహరశెట్టి సూర్యప్రకాష్. రైతు కొండగా ఉండాలని యనమల ఉద్బోధ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.